ఈరోజు సుమారు 22 నెలల వ్యవధిలో ఈ కార్మికుల భద్రత విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఇటు సంక్షేమం విషయంలో కానీ అనేక మార్పులు తీసుకుని వచ్చారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు. నిరంతరం ఒక కార్మికుడిలాగా శ్రమిస్తూ మరి ఈ కార్మికుల ఆరోగ్యం భద్రత విషయంలో నిరంతరం ఆలోచించే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి నిన్న మేడే రోజున ఒక శుభవార్త చెప్పడం జరిగింది. లేబర్ అడ్డాస్ అనేవి 15 నగరాల్లో వెంటనే నిర్మించండి అని చెప్పడం జరిగింది. దీనివల్ల ఎవరైతే జట్టు కూలీలు కానీ, కార్మికులు కానీ మనం చూస్తూ ఉంటాం, చాలా సెంటర్లో నడి రోడ్డు మీద నిలబడి పనుల కోసం ఎవరన్నా యాజమాన్యం వస్తుంది కూలి పనుల కోసం అక్కడ చేసుకుందామని వెయిట్ చేయడం చూస్తూ ఉంటాం. దానివల్ల ప్రమాదాలకు కానీ, మండుటెండలో వాళ్ళు నిలబడటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వీళ్ళకి ఏదో చేయాలనే ఆలోచనతో మరి నారా చంద్రబాబు నాయుడు గారు లేబర్ అడ్డాస్ అనేవి 15 పైలట్ ప్రాజెక్టుల కింద 15 నగరాల్లో పెట్టమని చెప్పడం జరిగింది. దానివల్ల విశ్రాంతి తీసుకునే అవకాశం, అలాగే టాయిలెట్స్ ఉపయోగించుకునే అవకాశం, అలాగే వాళ్ళకి అక్కడ స్కిల్ ఇచ్చే అవకాశం. అంటే చంద్రబాబు నాయుడు గారు నాకు కావాల్సింది హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ అని చెప్తా ఉన్నారు. కొత్తగా వచ్చిన పరికరాల్ని వాళ్ళు ఎలా యూజ్ చేయాలనేది స్కిల్ ఇవ్వడంతో పాటు కొంతమంది యాజమాన్యుల ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళకి ఎంత లేబర్ కావాలి, జట్టు కూలీలు కావాలనేది అక్కడ డేటా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా పని దొరికే విధంగా, ఉపాధి కల్పించే విధంగా కూడా ఈ లేబర్ అడ్డాస్ ఉపయోగపడతాయి. మరి ఇది పైలట్ ప్రాజెక్ట్ కిందే చేస్తూ ఉన్నాం. ఈ పైలట్ ప్రాజెక్ట్ 15 పూర్తవగానే ఇంచుమించు ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా లేబర్ అడ్డాస్ అనేవి నిర్మించబోతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉంటే పోలవరం కానీ, అమరావతి నిర్మాణం కానీ, పారిశ్రామిక కారిడార్లు కానీ, లాజిస్టిక్స్ కానీ ఇలా మన రాష్ట్రంలో విస్తృతంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. కష్టజీవులకి చేతి నిండా పని దొరికే గొప్ప అవకాశం ఇదని తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఆల్రెడీ ఏదైతే 18 లక్షల మంది 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళ జీవితాలని చిన్నాభిన్నం చేసింది గత వైసీపీ ప్రభుత్వం. 1214 మెమో పెట్టి వాళ్ళకు వస్తున్న సంక్షేమ పథకాలన్నీ ఆపడంతో పాటు ఇసుక బంగారంలో అమ్మటం వల్ల కనీసం సంవత్సరంలో 70-80 రోజుల మించి పనులు లేవు. అయితే ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సంక్షేమ పథకాలు వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా వివాహ కానుక 40,000, ప్రసూతి సాయం 20,000, సహజ మరణానికి 60,000, అంత్యక్రియ ఖర్చుల కింద 20,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా అవి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అది మనమిత్ర యాప్ అనే యాప్లో మీరు 55 రూపాయలు కట్టుకుని రిజిస్టర్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి అలాగే మనమిత్ర యాప్లో కూడా ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్స్, ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్స్, స్టాచ్యుటరీ రిటర్న్స్, సిఈఎస్ఎస్ పేమెంట్స్ ఇవన్నీ కూడా చేసుకునే వెసులుబాటుని ఈ మనమిత్ర యాప్ ద్వారా మేము కల్పిస్తూ ఉన్నాం. అయితే కార్మికుల ఆరోగ్యం పట్ల అసలు చిత్తశుద్ధి లేని ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ఒక ఇటుకు కానీ, గుప్పుడు ఇసుక కానీ వేసిన వైనం లేదు. ఈ 22 నెలల కాలంలో మేము తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రి 50 పడకల నుంచి 100 పడకలు అప్గ్రేడ్ చేయడం జరిగింది.
అలాగే అచ్యుతాపురం 30 పడకల హాస్పిటల్ ఆల్రెడీ శంకుస్థాపన చేయడం జరిగింది, ప్రారంభోత్సవానికి కూడా రెడీగా ఉండటం జరిగింది. అలాగే గుంటూరులో 100 పడకల ఆసుపత్రి కోసం 6.35 ఎకరాలు, కర్నూలులో 30 పడకల ఆసుపత్రి కోసం 5.23 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. అలాగే శ్రీ సిటీ తిరుపతిలో 30 పడకల ఆసుపత్రి ఏపీఐఏసీ ద్వారా భూమిని గుర్తించడం జరిగింది. నెల్లూరులో 100 పడకల ఆసుపత్రికి జిల్లా కలెక్టర్ గారి ద్వారా భూమిని గుర్తించడం జరిగింది. విశాఖపట్నం 50 సీట్ల ఎంబీబీఎస్ ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ మంజూరైంది. ఇది 100 పడకల శీలానగర్ ఈఎస్ఐసి ఆసుపత్రికి అనుబంధంగా ఉంటుంది. అలాగే అమరావతిలో 500 పడకల దిత్రిసేని ఆసుపత్రి మరియు 150 బెడెడ్ సూపర్ స్పెషలిస్ట్ పడకలతో కూడిన ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ శంకుస్థాపన ప్రతిపాదన సమర్పించడం జరిగింది. అలాగే చిత్తూరు, బంగారుపాళ్యం, నగరి, గుంతకల్, అనంతపురం, గంగూరు, మచిలీపట్నం, బావులపాడు కొత్త ఈఎస్ఐ డిస్పెన్సరీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా భూమి కేటాయించడం జరిగింది. అలాగే ఈఎస్ఐసి నిబంధనల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 30 కొత్త ఈఎస్ఐ డిస్పెన్సరీ స్థాపనకు ప్రతిపాదనలు సమర్పించడం జరిగింది. అలాగే 57 ప్రస్తుత డిస్పెన్సరీ మౌలిక సదుపాయాల సిబ్బంది మరియు సేవా సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రతిపాదనలు సమర్పించడం జరిగింది. ఈరోజు కార్మికుడు ఆరోగ్యం అలాగే భద్రత కూడా గత ప్రభుత్వం అసలు ఏ అయితే థర్డ్ పార్టీ ఎక్స్పర్ట్స్ ఉన్నారో సేఫ్టీ ఆడిట్స్ చేయవలసిన పరిస్థితుల నెపంలో వాళ్ళందరూ కూడా కనీసం ఒక సంస్థకి, ఒక ఫ్యాక్టరీకి కానీ ఇండస్ట్రీకి కానీ వెళ్ళి వాళ్ళు ఈ సేఫ్టీ ఆడిట్లు చేయకుండా కమిషన్ల కోసం కక్కుతుబడి వెనక్కి వెళ్ళిపోయిన వైనం. మరి ఏ రోజు కూడా వాళ్ళు సేఫ్టీ ఆడిట్లు చేయలేదు సరిగ్గా. తద్వారా ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత కంటిన్యూస్గా గత ప్రభుత్వం చేసిన తప్పుదారుల వల్ల ఫస్ట్ 5-6 నెలల్లో కూడా అనేక యాక్సిడెంట్స్ అవటం. వెంటనే చంద్రబాబు నాయుడు గారు 0 యాక్సిడెంట్స్ అనే నిదానాన్ని తీసుకురండి, ఎక్కడా కూడా యాక్సిడెంట్స్ జరగకూడదు. ఏ కార్మికుడు అంటే ఒక కార్మికుడు ఒక ఫ్యాక్టరీకో ఒక సంస్థకో వెళ్తున్నప్పుడు అతని ప్రాణాలు యాజమాన్యం చేతిలో పెట్టి వెళ్తూ ఉంటారు. ఆ నిర్లక్ష్యం ఉండకూడదని చెప్పి వెంటనే ఆయన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఆదేశించడం, వెంటనే అనేక యూనివర్సిటీస్తో ఎంఓయూలు చేసుకోవటం మరియు ఏపీ ప్రొడక్టివిటీ కౌన్సిల్ ద్వారా కూడా ఎంఓయూ చేసుకుని ఈ థర్డ్ పార్టీ ఏజెన్సీస్కి కానీ ఈ సేఫ్టీ ఆఫీసర్స్కి కానీ స్కిల్ ఇవ్వటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రజల్లో, కార్మికుల్లో భద్రత కోసం పూర్తి అవగాహన కోసం కల్పించడం కోసం విశాఖపట్నం, కాకినాడ, విజయవాడలో సేఫ్టీ వాక్థాన్ అనేది నిర్వహించడం జరిగింది. అయితే ఈ రోజున పూర్తి కంట్రోల్లోకి వచ్చే యాక్సిడెంట్స్ అనేవి ఎక్కడా కూడా గత ప్రభుత్వంలో కార్మికుడు ఆరోగ్యం కోసం ఒక ఇటుకు కానీ గుప్పుడు ఇసుక కానీ వేసిన వైన లేదు. ఈరోజు అనేక డిస్పెన్సరీలు కానీ హాస్పిటల్స్ కానీ మేము ల్యాండ్ కేటాయించడం కానీ శంకుస్థాపన చేయడం కానీ జరుగుతూ ఉంది. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు మరి రిజిస్ట్రేషన్లు గత సంక్షేమ పథకాలని తీసేయడం వల్ల గత ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు చేయించుకోవట్లే. మరి అందరూ కూడా అంటే భవన నిర్మాణ కార్మికులు అంటే ఒక తాపీ మేస్త్రి, వడ్ర మేస్త్రి ఇవే కాకుండా మీరు అందరూ గుర్తించాలి, ఇసుక ర్యాంపుల్లో పనిచేసి వాళ్ళందరూ కూడా భవన నిర్మాణ కార్మికుల్లోకి వస్తారు. ఆ ట్రాన్స్పోర్ట్ చేసి వాళ్ళు కూడా ఇసుక ట్రాన్స్పోర్ట్ చేసి డ్రైవర్స్ అందరూ కూడా భవన నిర్మాణ కార్మికుల్లోకి వస్తారు. అలాగే డ్రైన్లు బాగు చేసి వాళ్ళందరూ కూడా భవన నిర్మాణ కార్మికుల్లోకి వస్తారు. అలాగే అనేక 57 రకాల వాళ్ళందరూ కూడా మైన్స్లో పనిచేసే వాళ్ళు కూడా భవన నిర్మాణ కార్మికుల్లోకి వస్తారు. కాబట్టి దయచేసి ఈ భవన నిర్మాణ కార్మికుల రిజిస్ట్రేషన్లు పెరగవలసిన పరిస్థితి ఉంది. మనమిత్ర యాప్ ద్వారా కానీ మీరు లేబర్ ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళటం ద్వారా కానీ ఇవి వెంటనే అంటే ఒక వ్యక్తి రోడ్లు వేసే వాళ్ళందరూ కూడా లేబర్ అందరూ కూడా ఈ భవన నిర్మాణ కార్మికుల్లోకి వస్తారు. అతి త్వరలో వాళ్ళందరికీ కూడా సోషల్ సెక్యూరిటీ ఇస్తూ ఉన్నాం. అలాగే దయచేసి అందరూ కూడా చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో, ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కేవలం మీ ఆధార్ కార్డు పట్టుకుని ఒక లేబర్ ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్తే వెంటనే మిమ్మల్ని అందులో రిజిస్టర్ చేయబడతారు ఈ శ్రమ్ పోర్టల్లో. దానివల్ల
మీరు ప్రమాదవశాత్తు ఎవరన్నా మరణిస్తే వాళ్ళకి 2 లక్షలు, అలాగే సహజ మరణానికి ₹1,00,000 కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు గణాంకీలు ఎవరైతే ఈ అనాథరైజ్డ్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి ఇంకా సరిగ్గా నమోదుకి చేసుకోవట్లేదు. 88 లక్షలు మాత్రమే నమోదు చేసుకున్నారు. ఇంకా 1,50,00,000 వరకు మనకి సెంట్రల్ గవర్నమెంట్ టార్గెట్ ఇచ్చింది. కాబట్టి ఈ నమోదు ప్రక్రియ అందరూ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ రోజున మనం అమరావతి పనుల విషయంలో కానీ, అభివృద్ధి పనుల విషయంలో కానీ, అలాగే పోలవరం పనుల విషయంలో కానీ కార్మికులకి నిపుణులకి చాలా డిమాండ్ ఉంది. స్కిల్ ఉంటే మనం ఎక్కడికి వెళ్ళవసరం లేదు, ఉద్యోగం వెతుక్కుంటూ మీరు వెళ్ళవసరం లేదు, ఉద్యోగమే మీ దగ్గరికి వచ్చే పరిస్థితి ఈరోజు నెలకొంది. అందుకే మన కార్మికుల నైపుణ్యం పెంచే విధంగా 25,000 మందికి ఈ ఏడాది ట్రైనింగ్లు ఇస్తూ ఉన్నాం. అలాగే వాళ్ళ డిపెండెంట్స్కి, కుటుంబ సభ్యులకి కలిసి 80,000 మందికి సుమారు అంటే 1,00,000 మందికి ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ఉన్నాం. దాంతోపాటు కూడా సర్టిఫికేషన్ అనేది మేము ఇస్తాం. ఆ సర్టిఫికేషన్ ద్వారా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ నైపుణ్యాన్ని గుర్తించి వెంటనే మీకు ఉపాధి కల్పించే అవకాశాలు ఉంటాయి. అలాగే ఉపాధి కూడా ఇచ్చే అవకాశం ఉంది. మీరు గుర్తించాలి. అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు, వెల్లులాగా లక్షల కోట్లు పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. వస్తుంటే ఇక 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి సర్వం సిద్ధమయ్యారు ఈ ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం. అయితే మీరు గుర్తించవలసింది ఆల్రెడీ 20 లక్షలు దాటి కార్మికులందరూ కూడా తమ పనుల్లో, ఇటు అమరావతి అభివృద్ధి పనుల్లో కానీ, ఇటు ఏదైతే పెట్టుబడులు వచ్చినాయో వాళ్ళు కన్స్ట్రక్షన్ భవన నిర్మాణ కార్మికులు కానీ ఎక్కడ సంవత్సరానికి 70-80% పనులు దొరికే పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి నిరంతరం మనందరికీ తెలుసు, రాష్ట్ర ప్రథమ కార్మికుడు, నిరంతర శ్రామికుడు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన జనరల్గా నా శాఖ కిందకే వస్తారు. ఎందుకంటే ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం ఒక కార్మికుడిలాగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. జనరల్గా ఒక కార్మికుడు 12 గంటల మించి పనిచేయడానికి లేదు, ఓటీలతో సైతం. మధ్యలో ఒక చిన్న రెస్ట్ అయితే 12 గంటల మించి ఓటీలతో పనిచేయడానికి లేదు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు 18 గంటలు పనిచేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రం కోసం. ప్రజలే దేవుళ్ళు, ప్రజలే నా యజమానులు అని చెప్పి ప్రజలందరూ బాగుండాలని చెప్పి ఆయన 18 గంటలు పనిచేస్తూ ఉన్నారు. ఆయన కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. మరి 75 ఏళ్ల వయసులో వెట్టి చాకిరీ చేయిస్తూ ఉన్నారో మీరు అని నా మీద కేసు పెట్టే పరిస్థితుల్లో కూడా ఆయన వీరాభిమానులు అందరూ కూడా ఉన్నారు. ఈ 18 గంటలు పనిచేయడంతో పాటు ఈ రోజున ఆయన శ్రమ ఈ రాష్ట్రంలో కార్మికుల జీవితాల్లో వెలుగు నింపిందనటానికి ఏ విధమైన సందేహం లేదు. 20 లక్షల మంది దాటి పైగా ఈ కార్మికులు, లేబర్ అందరూ కూడా హాయిగా పనిచేసుకుంటున్న పరిస్థితి ఉంది. వాళ్ళ స్కిల్ ఇచ్చే పరిస్థితి కూడా తీసుకుని వచ్చాం. లేబర్ అడ్డాస్ని నిర్మిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రం సువర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దుకుంటుందని సగౌరవంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.